మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఒక కుదిపేస్తుంది. ఎవరు చూసినా సరే ఫోన్ ట్యాపింగ్ గురించి చర్చ జరుగుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవహారంలో పోతే ఎవరి ఫోన్ ట్యాప్ అయింది ఎవరికి తెలియట్లేదు. చాలామంది ప్రముఖులు తమ మొబైల్ తమ ఫోన్ కూడా ట్యాప్ అయింది, తమ మాట్లాడుకున్నటువంటి విషయాలు విన్నారని చెప్పి ఒకవైపు కూడా డీజీపీకి వెళ్ళి అలాగే పోలీస్ అధికారులకు వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు. ఇదే విషయం మీద డీజీపీ కంప్లైంట్ చేసినటువంటి బీజేపీ నేత చికోటి ప్రవీణ్ మనతో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. చికోటి ప్రవీణ్ గారు డీజీపీని కలిశారు, ఏం చెప్పారు, అసలు ఏం కంప్లైంట్ ఇచ్చారు డీజీపీకి? అప్పుడు నాకు ఒక హిందుత్వం మీద యాక్చువల్గా ఈడీ రైడ్స్ అయినప్పుడే నా ఫోన్ ట్యాపింగ్ అన్ననే అనుమానం నాకు. అంటే ఎట్లా అనుమానం ఎట్లా వచ్చింది అది? అంటే కొన్ని విషయాలు ఇప్పుడు నాకు అప్పుడు బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు దగ్గర ఉన్నారని చెప్పి ఒక వాచ్ పెట్టినట్టు నాకు అనుమానం. సో ఆ విషయం కూడా నాకు ఒక ఆఫీసర్ ఫోన్ చేసి నువ్వు అంతా వాచ్ లిస్ట్లో ఉన్నావు, ఏదున్నా జాగ్రత్తగా మాట్లాడమని చెప్పినారు. అది ఒక సబ్జెక్ట్ పక్కన పెడితే నేను గజ్వేల్ వెళ్ళినప్పుడు గజ్వేల్ వెళ్ళి ఒక కమ్యూనల్ ఇష్యూ అయినప్పుడు వెళ్ళి రావడం జరిగింది. ఆడ కేసులు పెట్టిర్రు. వచ్చినాక ఈ యొక్క సోకాల్డ్ డీసీపీ ఫోన్ చేసి బెదిరించినాడు నన్ను, నీకేం పని, నువ్వు అంత మగోడివా అంటే. వాళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలు కదా, పోలీస్ ముసుగులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు. సోకాల్డ్ డీసీపీ రాధాకిషన్ ఓపెన్గానే చెప్తున్నా. ఫోన్ చేసి నువ్వు సీఎం కాన్స్టిట్యున్సీకి పోయేంత మొగోనువా మొనగాడివా అని అడగడం జరిగింది మాతోటి. నీ యొక్క ప్రతి ఒక్క మూమెంట్ వాచ్ చేస్తున్నావు, నువ్వు ఎక్కడ పోతున్నావు, ఏం మాట్లాడుతావు అన్నీ తెలుసు. నువ్వు ఇది కూడా అన్నాడు, రాజా సింగ్ లాంటి ఎమ్మెల్యేనే మేము పీడీ యాక్ట్ పెట్టినాము, నెక్స్ట్ నీ మీద ఉన్నది పీడీ యాక్ట్ అని చెప్పడం జరిగింది. బెదిరించిండు ఆయన, రకరకాలుగా బెదిరించిండు. మేము లొంగకపోయేసరికి నా పైన ఇక్కడ ఓల్డ్ సిటీలో మా గన్మెన్ల పైన కేసులు, వెపన్స్ లైసెన్సులు లేవు అది ఇది అని చెప్పి ఫస్ట్ పెట్టిర్రు. పొద్దున మళ్ళీ ఎఫ్ఐఆర్ మార్చేసి గుళ్ళకు పోయినామని చెప్పి వెపన్స్ తోటి గుళ్ళకు పోయినామని పెట్టిర్రు. అసలు గుళ్ళకు పోతే మరి సీసీటీవీ ఫుటేజ్ చూపించాలి కదా. ఆడొక విఐపి ఏరియా, అది ఆ రోజు విఐపి మూమెంట్స్ ఉండే, లక్షల మంది భక్తులు వచ్చిన ప్లేస్లో అయితే పోలీసులు అయితే పెడతారు కదా సీసీటీవీలు, అవి కూడా చూపించమంటే చూపించలే. సరే నేను అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దానిపై నేను యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నా. అంటే వాళ్ళకి హిందూయిజం అనేది, ఎందుకంటే ఓవైసీ డైరెక్షన్లో నడుస్తుంది వాళ్ళదంతా కూడా ఓవైసీ డైరెక్షన్లో నడుస్తుంది. సో వాళ్ళకి ఏముంది, మనం ఏ హిందూయిజం గురించి మాట్లాడినా ఏం చేసినా ఓవైసీ అలా ఎక్కుతాడు. వాళ్ళు ఏదో ఒకటి మా మంది ఒక్కాలని చెప్పి డీజీపీ ఏమి సమాధానం ఇచ్చారు, దీని మీద సానుకూలంగా స్పందించారు? చాలా బాగా చెప్పారు. డెఫినెట్గా దీనిపై యాక్షన్ తీసుకుంటామని ఇమీడియట్గా ఇంటెలిజెన్స్కి రాసినట్టున్నారు. మరి సోకాల్ ఇక వాళ్ళకి ఎవరికి ఎట్లా ఎంక్వైరీ చేస్తారో యాజ్ పర్ ప్రోటోకాల్ డెఫినెట్గా చేస్తాము. మేమేమన్నా కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పి. కానీ చికోటి ప్రవీణ్ మీద ఒక మరక ఉంది, ఒక క్యాసినో కింగ్, ఒక ఇల్లీగల్ దందా చేస్తాడని చెప్పి గతంలో మీరు ఈడీకి సంబంధించినటువంటి రైడ్ కూడా ఎదుర్కొన్నారు, ఈడీకి దానికి సంబంధించి విచారణ కూడా హాజరయ్యారు. ఇటువంటి అన్నీ తుడిచిపెట్టుకునేందుకే చికోటి ప్రవీణ్ డీజీపీ దగ్గరికి వెళ్ళి కలిసి ఒక మంచోడిగా తనను తను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. వాటికి మీరు ఇచ్చే సమాధానం ఏంది అసలు? ఇప్పుడు నేను మంచోడిని అని చెప్పుకొని డీజీపీని కలవాల్సిన పని లేదు. నేనేమి ఇల్లీగల్ బిజినెస్ చేయలే, నేను లీగల్గానే చేసిన. నా పైన హిందుత్వంకి సంబంధించిన కేసులు ఉన్నాయి తప్పించి నేను ఇక్కడ ఏమన్నా గ్యామ్లింగ్ నడిపినా అది ఇది అని చెప్పి చెప్పడం అనేది బేవకూఫీ. కొన్ని కుక్కలు మొరుగుతుంటాయి, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ నేను డీజీపీకి పోయి కంప్లైంట్ ఇచ్చింది నా ఇష్యూలా, ఇట్లా ట్యాపింగ్ ఇష్యూలా, నాది కూడా ఉంది. నా మీద అక్రమ కేసులు పెట్టిర్రు హిందూయిజం గురించి పోరాడుతుంటే. అంటే నేను మంచోడిని చూపించుకోనికి అని చెప్పి అనడం అనేది ఒక బేవకూఫీ. ఆ కుక్కలకు నేను జవాబు ఇవ్వాల్సిన పని లేదు. మరోవైపు మీరు చేసిన ఆరోపణలు, గతంలో ఉన్నటువంటి మంత్రులు హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ ఏదైతే చేసిండ్రన్నారో అది పెద్ద దుమారమే లేపింది. ఆ మంత్రులు కూడా స్పందిస్తున్నారు. నిజంగానే హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయా? ఇప్పుడు ట్యాప్ అయిందని చెప్పి మీడియా ద్వారా సమాచారం వస్తుంది. అంటే ఏదైనా ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? నేను చెప్తున్నా, అవసరం ఏముంది ట్యాప్ చేయాల్సింది అని. ఎవిడెన్స్ నా దగ్గర ఏం లేదు, మీడియా ద్వారానే నాకు తెలుస్తున్నాయి. ఒకవేళ చేస్తే ఏముంది, తప్పు చాలా తప్పు కదా. ఇప్పుడు ఇవైతే చేసిరు కదా, ఒప్పుకురు కదా. మరి హీరోయిన్లపై చేసిర్రు, బిజినెస్ మ్యాన్లపై చేసిర్రు, అవనేది పోలీస్ డిపార్ట్మెంట్ తేల్చాల్సిన పని. ఇవాళ వస్తుంది కదా, మరి చేసినా చేయొచ్చు. ఎందుకంటే నీచమైన సంస్కృతి కలిగిన పార్టీయే బీఆర్ఎస్ పార్టీ. ఏమైనా చేయగలుగుతారు, వాళ్ళ అధికారం కోసం ఎంతనైనా దిగజారిపోతారు వాళ్ళు. సో చేయొచ్చు. ఇక అందరికి తెలిసిందే కదా కథలు, వీళ్ళ కథలు ఎట్లుంటాయి అందరికి తెలిసిందే కదా. పొలిటికల్ కెరీర్ కోసం ఒకసారి ఇదంతా ఒక వ్యవహారం అయితే పొలిటికల్గా ఇప్పుడిప్పుడే యాక్టివ్గా అవుతున్నారు. మొన్న ప్రెసిడెంట్తో కూడా భేటీ అయినట్టున్నారు. ఏం చెప్పారు అసలు మీ ప్రెసిడెంట్ మీకు? యాక్టివ్గా పనిచేయాలి. నెక్స్ట్ మన ఎట్లయినా ప్రభుత్వం మనదే సెంట్రల్లో,
కానీ మనకి ఎక్కువ సీట్స్ రావాలి, మెజారిటీ దిశగా ప్రయత్నం చేయాలి. నీ అంతా నువ్వు బాగా తిరుగు, మొత్తం స్టేట్ అంతా తిరిగి, తెలంగాణ రాష్ట్రం తిరుగు, ఎవరు పిలిచినా పో అని చెప్పడం జరిగింది. మా ప్రెసిడెంట్ గారిని కలిసి ఒక ఎనర్జీ వస్తుంది మాకు, ఆయన బూస్ట్ చేస్తాడు. తిరుగు, చెయ్యి, ఏమన్నా మాట్లాడు, ఇబ్బంది లేదు, నువ్వు పార్టీకి గట్టిగా పనిచేయి, ఎందుకంటే నీ ఇంకా యూత్ బాగా ఫాలో ఉన్నారు కాబట్టి నువ్వు చెయ్యి, మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరుగు, అన్ని పార్లమెంట్లు తిరుగు అని చెప్పడం జరిగింది. ఆయన హార్డ్ కోర్ బీజేపీ మా ప్రెసిడెంట్ గారు, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకెళ్తాం. మరొక వైపు చికోటికి ఎంపీ టికెట్ దక్కలేదు, మరి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, పోస్టు కూడా ఏం లేదు, ఎట్లా మీరు స్టేట్ మొత్తం తిరుగుతారు అసలు? స్టేట్ తిరగడానికి పోస్ట్ తోటి పని లేదు, ప్రజల బలం కావాలి. నేను ఎక్కడ పోయినా యూత్ బాగుంటారు, సో పోస్ట్ అనేది వస్తుంది. పని చేస్తే డెఫినెట్గా మనం బీజేపీ పార్టీకి గుర్తిస్తుంది. ఏ పార్టీలు గుర్తించకున్నా బీజేపీ పార్టీ చిన్న కార్యకర్తను కూడా గుర్తిస్తుంది. ఒక బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక వారసత్వం లేదు, డబ్బులు ఉంటేనే గుర్తించాలని ఏం లేదు. ఇవాళ రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎందుకు మోదీ గారు ఎక్కడి నుంచి వచ్చినారు, ఇవాళ ప్రధానమంత్రి. ఈ భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలలో గొప్ప పార్టీయే బీజేపీ పార్టీ. ఎవరినైనా గుర్తిస్తుంది పని చేసిన వాళ్ళు. సో డెఫినెట్గా నన్ను కూడా గుర్తిస్తుంది పార్టీ. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, బీజేపీ వాళ్ళు జస్ట్ రాముని పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నాడు, శ్రీరాముని మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం అని చెప్పి ఒక హాట్ కామెంట్ చేసిండు. కేటీఆర్కు మీరు ఏం కౌంటర్ ఇస్తారు అసలు? వాళ్ళకి మతి భ్రమించింది. తొక్కుదాం అనుకుంటే ఆల్రెడీ పాతాల లోకం వేరు. నిన్న కూడా స్టేట్మెంట్ తాట తీస్తాం, ఎవడు రా వచ్చి ఇక్కడ రెడీ ఉన్నారు తాట తీపించుకోనికి. ఆల్రెడీ మీ తాటలు తీస్తుర్రాడా, మీ చెల్లె తాట తీసిర్రి, అలా నీది ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో ప్రభాకర్ రావు గట్ట మీద ఎవరు ఇచ్చిర్రు ఇన్స్ట్రక్షన్ తెలుసుకుంటే మీ అందరు తాటలు తీస్తాము. ఆల్రెడీ ప్రజలు మీ తాట తీసిర్రు, సిగ్గుండాలి తాట తీస్తామని మాట్లాడుతాను, ముఖ్యమంత్రి తాట తీస్తామని మాట్లాడుతారు. ఒక గౌరవంగా ఒక ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకున్నారు, ఆయనకు మినిమం గౌరవం ఇచ్చే తెలివి లేదా నీకు తెలివి లేదా? ఏం మాట్లాడతారు? తాట తీస్తా అంటే ఇక్కడ రెడీ ఉన్నారు తాట తీపించుకొని. ఆల్రెడీ నీ మొత్తం తోలు తీసిపెట్టిరు ప్రజలు, సిగ్గుండాలి ఇంకా మాట్లాడడానికి. జై శ్రీరామ్ అనే అర్హత లేదు. మీరు ఎంఐఎం కుక్కలతోటి మీరు పొత్తు పెట్టుకురు. హిందువులకి యాంటీ ప్రభుత్వమే మీ ప్రభుత్వ హయాంలో హిందువులపై దునియా దాడులు జరిగినాయి, గోహత్యలు దునియా జరిగినాయి. ఏదో పెద్దగా యాదగిరిగుట్ట టెంపుల్ కట్టిరనగానే కాదు కదా, ఆ టెంపుల్ కూడా దునియా స్కాములు జరిగినాయి. అలా హిందువుల పేరుతో సూడో హిందువులు, హిందువుల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు ఎవరన్నా ఉన్నారంటే ఈ బీఆర్ఎస్ నా కొడుకులే. మరి యాదగిరిగుట్ట టెంపుల్లో స్కామ్ జరిగినట్టు మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే ప్రభుత్వానికి మీ కన్స్ట్రక్షన్లో చూసుర్రు కదా, మీరు కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూసిరు కదా, కుంగిపోతుంది. ఈ ప్రాజెక్టులలో స్కామ్లే, గుళ్ళ కూడా వదలలే మీరు, ఇవాళ గుళ్ళు కూడా వదలలే. ఎలక్షన్ టైం రాగానే మీరు యాగాలు యజ్ఞాలు అవన్నీ చేస్తారు ప్రజల మన్నలు ఉండనీకి. ఏం హిందువు అందరికీ తెలుసు, హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నారు మీ అయ్యా కేసీఆర్ అన్నాడు, మీ అయ్యా. సిగ్గుండాలి, జై శ్రీరామ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేనే లేదు, హక్కు కూడా లేదు నీకు. ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి తన ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని డీజీపీని కలిసి ఒకవైపు కూడా తనకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా అయిందో వాటన్నిటిని వివరించాను. మరోపక్క తనకు తాను మంచోడిని ప్రూవ్ చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్న ఇంకో పక్క కేటీఆర్కు సంబంధించి జై శ్రీరామ్ అనే అర్హత లేదు, ఎందుకంటే ఎంఐఎంతో కొమ్ము కాసి ఎంఐఎంతో నడిచి వాళ్ళకి సంబంధించి వాళ్ళ మన్ననలు పొందేందుకే వాళ్ళు ఒకవైపు కూడా పూర్తిగా హిందూ మతాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు కూడా ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో యాగాలు యజ్ఞాలు ఓట్ల కోసమే చేస్తున్నారంటూ కూడా చికోటి ప్రవీణ్ మండిపడుతున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.